నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ఇంకొక ట్రేడ్ అండి ఇది. మార్నింగ్ ఎప్పుడైతే నిఫ్టీ సపోర్ట్ లెవెల్కి వచ్చి రిజెక్షన్ క్యాండిల్ ఇచ్చిందో మనం సిఈ ట్రేడ్ని తీసుకున్నాం. అక్కడ 50% ప్రాఫిట్ని గెయిన్ చేస్తాం. అలానే ఈ ట్రేడ్లో మనం 50% వరకు ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ వీడియో లింక్ని కింద కమెంట్స్లో పిన్ చేశాను. యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ దేర్. నిఫ్టీ అనేది రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చి అక్కడ నుంచి రిజెక్షన్ క్యాండిల్ అయితే వచ్చింది. సో నేను 24,350 PE అనేది తీసుకున్నా. అండ్ ఇందులో కూడా చూస్తే మనకి S1 లెవెల్ నుంచి రిజెక్షన్ క్యాండిల్ అయితే వచ్చింది. సో మనం చిన్న స్టాప్ లాస్తో టార్గెట్ అనేది 50% వరకు పెట్టుకున్నామంట. ఇందులో స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 22% ఉంది. అండ్ అలానే మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 50% అనమాట. సో ఇందులో మనం జనరల్గా ఈ ఇండికేటర్ ఏదైతే ఉందో ఈ ఇండికేటర్ దగ్గరికి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీస్ని ఎగ్జిట్ అయిపోతాం. రిమైనింగ్ క్వాంటిటీస్ని ఈ మన టార్గెట్ లెవెల్ రీచ్ అయ్యాక ఎగ్జిట్ అవుతాం. ఎందుకంటే మార్కెట్ అనేది ఈ ఇండికేటర్ దగ్గరికి వచ్చాక రిజెక్షన్ వచ్చి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీస్ని మనం ఎగ్జిట్ అవడం ద్వారా మనం కొంతవరకు ప్రాఫిట్ని బుక్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. మార్నింగ్ మనం తీసుకుంది సిఈ ట్రేడ్, ఎందుకంటే అప్పుడు నిఫ్టీ అనేది సపోర్ట్ లెవెల్కి వచ్చి అక్కడ నుంచి రిజెక్షన్ క్యాండిల్ అయితే వచ్చింది. ఇప్పుడు నిఫ్టీ అనేది రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చి అక్కడ నుంచి రిజెక్షన్ అయితే ఇచ్చింది. కాబట్టి మనం పిఈ పర్చేస్ చేస్తాం. ఓకే, మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయింది. మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్లో కూడా మనకి 50% రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, అలానే 50% హిట్ అయింది. అండ్ సెకండ్ ట్రేడ్లో కూడా 50%కి టార్గెట్ పెట్టుకున్నాం, అలానే సెకండ్ ట్రేడ్ కూడా హిట్ అయింది. సో టోటల్గా నిఫ్టీ ఎక్స్పైరీ రోజు మనం పెట్టుకున్న టార్గెట్స్ అనేవి మనం అచీవ్ చేసాం. వీడియోలో డౌట్స్ అని ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.